హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు బిఎల్ఓ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఎస్ఐఆర్ ఫామ్ కంప్లీట్గా మనము ఆన్లైన్లో మన యొక్క ఫామ్ని సబ్మిట్ చేశారా లేదా అని ఏ విధంగా చూడాలి. అయితే మనకు ఇచ్చినటువంటి ఆ ఫామ్ని మనము నింపి ఇచ్చిన తర్వాత తిరిగి మనము బిఎల్ఓ ఆఫీసర్కి ఇచ్చిన తర్వాత ఆ బిఎల్ఓ ఆఫీసర్స్ మీ యొక్క ఫామ్ని ఆన్లైన్ చేశారా లేదా, ఇంకా పెండింగ్లో ఉందా అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. జస్ట్ ఒకే ఒక క్లిక్తో మీరు తెలుసుకోవచ్చు అనమాట ఆన్లైన్ అయిందా లేదా. దానికి చివరి తేదీ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా 24th జూలై లోపు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రేపే అనమాట, అంటే 14th లాస్ట్ డేట్, ఈ నెల 14th వరకు ఆన్లైన్లో సబ్మిట్ చేసేటటువంటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మరి అయిందా లేదా, మీ ఫామ్స్ కానీ, మీ రిలేటివ్స్ ఫామ్స్ కానీ, మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ బ్రదర్ కానీ, ఎవరిదైనా సరే మీకు సంబంధించిన వాళ్ళకి కూడా మీరు ఈ విధంగానే చూసుకోవచ్చు అన్నమాట, ఒకవేళ అయిందా లేదా అనేది. అయితే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అందుకోసం మీరు మనకు ఓటర్స్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఎన్యుమరేషన్ ఫామ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఇంకా ట్యాప్ చేసి ఇక్కడ లాగిన్ అడుగుతుంది అన్నమాట. ఒకసారి మీరు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయితే అయిపోండి. నేను లాగిన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై లాగిన్ పైన ట్యాప్ చేయండి. వెరిఫై లాగిన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా వెరిఫికేషన్ అయితే అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. మీరు లాగిన్ అక్కడ మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఒకవేళ లాగిన్ కాకపోతే ఫస్ట్ మీరు సైన్ అప్ చేసుకోవాలి, మీ యొక్క అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం పెద్ద పనేం కాదనమాట. జస్ట్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత లాగిన్ ఆప్షన్లో మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ ఎంటర్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ లాగిన్ అయిపోతుంది మీ పేరుతోటి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మీ పేరు వస్తుంది అనమాట, మీకు సంబంధించిన ఇంటి పేరుతో సహా ఇక్కడ వస్తుంది. లాగిన్ అయితే లాగిన్ అనే ఆప్షన్లోకి మీరు రావడం జరుగుతుంది. దాని తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, ఎస్ఐఆర్ 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ బై ఎలక్ట్రోల్. ఇక్కడైతే ఈ విధంగా చూపిస్తుంది కదా, ఇక్కడ మనకు సెలెక్ట్ స్టేట్ అని కనిపిస్తుంది. వన్స్ మీరు దీనిపైన మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క ఎపిక్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీకు విత్ ఇన్ సెకండ్లో తెలిసిపోతుంది ఆన్లైన్ అయ్యిందా లేదా. ఒకవేళ కాకపోతే మీరు ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవాలి, ఆన్లైన్లో మీ యొక్క ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలో వాటికి సంబంధించి కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఒకసారి చూడండి, లేదా నాకు నెక్స్ట్ వీడియో చేస్తాను ఏ విధంగా సబ్మిట్ చేయాలనే దాని గురించి. అయితే ఇప్పుడైతే మనము ఇక్కడ మీ యొక్క ఓటర్ ఐడి కార్డ్ అనేది మీ ఓటర్ ఐడి నెంబర్ సంబంధించి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. నేను ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు సంబంధించిన ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకైతే ఒక మెసేజ్ వస్తుంది. యువర్ ఫామ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ సబ్మిటెడ్, ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ యువర్ బిఎల్ఓ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్కి కాంటాక్ట్ అవ్వండి వేరే విషయాలకు సంబంధించి అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా మీకైతే చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఆన్లైన్లో సబ్మిట్ అయితే, మీ ఫామ్ సబ్మిట్ అయితే ఈ విధంగా చూపిస్తుంది మీకు. ఏ విధంగా ఓపెన్ అవుతుందో కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కంప్లీట్గా మనకు ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ సబ్మిట్ అయితే, సబ్మిట్ కాకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఇంకొక ఓటర్ ఐడి కార్డ్ ఎంటర్ చేసి నేను అక్కడ మీకు చూపిస్తాను చూడండి. కాకపోతే మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీ యొక్క పేరు అండ్ ఓటర్ ఐడిలో అండ్ మీ యొక్క ఆధార్ కార్డులో సేమ్ నేమ్ ఉంటేనే ఇక్కడైతే మీకు ఈ విధంగా ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ బిఎల్ఓ ఆఫీసర్ యొక్క నంబర్స్ కూడా ఉంటాయి, ఇక్కడ మీరు వాళ్ళకు కూడా కాంటాక్ట్ అయ్యి చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా ఒకవేళ కాకపోతే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆన్లైన్ అయితే ఆటోమేటెడ్ మీ యొక్క ఫామ్ వచ్చేసి సబ్మిట్ అయిపోయిందని మీకు ఇక్కడ ఒక మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఎంతమందికి ఆన్లైన్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయింది అని చూపిస్తుంది, అలాగే ఎంతమంది కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.